హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక స్నాక్ ఐటమ్ అండి. ఇలా శనగలతో ఈవినింగ్ చాట్ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. ఇది చాలా హెల్దీ అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ శనగలు ముందుగా నానబెట్టుకున్నానండి. ఒక 3 అవర్స్ నానబెట్టుకొని ఒక కుక్కర్లో ఈ 2 గ్లాసెస్ శనగలకు 1.5 గ్లాస్ వాటర్ వేసి ఒక 2 విజిల్స్ 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇవి నార్మల్గా ఉడికించుకున్నా ఈజీగా ఉడుకుతాయండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 6 స్పూన్స్ ఆయిల్ వేయండి. దీంట్లో ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించండి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూను పసుపు కూడా వేసుకోండి. ఇది బాగా కలుపుకొని దీంట్లో కొన్ని వెల్లిపాయలు దంచుకొని వేసుకోండి. ఇవి ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు దీంట్లో ఇవి బాగా ఫ్రై అయ్యాక దీంట్లో ఒక 1.5 స్పూన్ కారం, ఒక 1 స్పూన్ ఉప్పు, మీకు రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోండి. వేసుకొని ఇది ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్న శనగలు దీంట్లో వేయండి. ఇవి బాగా ఆయిల్లో కలుపుకోండి. ఇవన్నీ ఆనియన్స్ ఇవన్నీ మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు అప్పుడప్పుడు మూత తీస్తూ పెడుతూ మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా ఇవి బాగా ఉడికాక దీంట్లో ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర చల్లుకోండి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దీనిలో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, కొంచెం టమాటాలు, చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు, కొంచెం నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.